శ్రీ గురుభ్యో నమః. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ముఖ్యంగా నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, నేను టీచర్ని కాబట్టి స్టూడెంట్స్ కొత్త అకాడమిక్ ఇయర్ ప్రోగ్రామ్కి స్టార్ట్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళకి యాజ్ ఏ టీచర్గా నా యొక్క ఫీలింగ్ని వాళ్ళతో షేర్ చేసుకుందామని, వాళ్ళకు చిన్న గైడెన్స్ ఇద్దామనే సదుద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాను. ఎందుకంటే ఎస్పెషల్లీ స్టూడెంట్స్, హాయ్ ఎవ్రీవన్. హాలిడేస్ ఫుల్గా ఎంజాయ్ చేసి ఉంటారు. స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి, కాలేజీలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి అందరూ కూడా వర్క్ మోడ్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. అయితే ఈ వర్క్ మోడ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఈ జెన్జీ, కొత్త జనరేషన్ జెన్జీ అంటున్నారు కాబట్టి, ఈ జెన్జీ వాళ్ళు వర్క్ మోడ్లోకి ఎంటర్ అవ్వటానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపించడానికి కష్టంగా ఉన్నట్లు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను యాజ్ ఎ టీచర్గా. సో వాళ్ళకి నాకు తెలిసినటువంటి కొన్ని సజెషన్స్, గైడ్లైన్స్ ఇద్దామని, అట్లాంటి పిల్లలకి ఏదైనా యూజ్ అయిద్దామనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియో తీస్తున్నాను. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వర్క్ చేయటానికి మనం ఇష్టంగా లేకపోతే ఎంజాయ్మెంట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? వర్క్ చేయకుండా ఎంజాయ్ చేయగలిగేటటువంటి మంచి రూట్స్ ఏవైనా ఉన్నాయా? ఉంటే దాన్ని ఫాలో అయితే తప్పులేదేమో అని నా ఉద్దేశం. కానీ నాకు తెలిసి పని చేయకుండా ఎంజాయ్ చేసే రూట్లు అయితే ఏమీ లేవు. కాబట్టి సో వర్క్ ఈజ్ ద వర్షిప్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. పని చేయకపోతే వాచ్ కూడా పెట్టుకోండి. మరి అలాంటిది పని చేయకపోతే ఒక మనిషిని ఈ సొసైటీ, ఓ కుటుంబం, ఓ వ్యవస్థ ఎలా బేర్ చేస్తుంది? సో మై ఇంటెన్సిటీ ఈజ్ టు టెల్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా రీసెంట్గా అయిపోయిన ఐపీఎల్ మ్యాచ్లు చూసుంటారు. మీరు ఒక్కసారి చూడండి, చాలామంది ఈ క్రికెట్ ట్రాక్ని కనుక తీసుకుంటే చాలామంది స్టూడెంట్స్కి విరాట్ కోహ్లీ కానీ, ధోని గారు కానీ, ఇలాంటి ప్లేయర్స్ చాలా ఫేవరెట్గా ఉంటారు. మీరు ఒక్కసారి చూడండి, వాళ్ళు ఎందుకు మీకు ఫేవరెట్ అయ్యారు? వాళ్ళు ప్రాపర్గా వర్క్ చేస్తారు కాబట్టి, వాళ్ళ పర్ఫార్మెన్స్ సూపర్ ఉంటుంది కాబట్టి నువ్వు వాళ్ళని ఫేవరెట్గా తీసుకున్నావు. అంటే నువ్వు ఎవరిని ఇష్టపడుతున్నావు? బాగా ఎవరైతే వర్క్ చేస్తారో, ఎవరైతే బాగా పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళనే నువ్వు ఇష్టపడుతున్నావు. మరి నువ్వు వర్క్ చేయకపోతే ఎలా? నిన్నెవరు ఇష్టపడతారు? నువ్వు వేరే వాళ్ళకి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి నువ్వు ఎలా ఫేవరెట్ అవుతావు? సో అది వర్క్ చేసే వాళ్ళని ఎవరైనా ఇష్టపడతారు. మరి ఈ వర్క్ అనేది ఎలా చేయాలి? ప్రతి మనిషికి భగవంతుడు కొన్ని వరాలు, అంటే కొన్ని శక్తులు ఇస్తాడు. ఆ శక్తికి తగ్గట్టు తన యొక్క తెలివితేటల్ని, తన శక్తిని, తన టాలెంట్ని ఫస్ట్ తనకు తాను గుర్తించి వాటిని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలి. అంటే దాన్నే ప్రాక్టీస్ చేయాలి. భగవంతుడు ఇచ్చినటువంటి వరాల్ని, శక్తుల్ని ప్రాపర్గా ప్రాక్టీస్ చేసి దాన్ని ఎన్హాన్స్ చేసి అవుట్పుట్ బయటకి ఇస్తే ఆ వర్క్ ద్వారా వచ్చేటటువంటి రిజల్ట్ని మనం ఎంజాయ్ చేయాలి. అంటే ఎంజాయ్మెంట్ అనేది వర్క్ చేస్తేనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు నీకు ఇచ్చినటువంటి 70-75% తెలివితేటల్ని ప్రాపర్గా టైం టు టైం యూటిలైజ్ చేసుకొని, టీచర్స్, లెక్చర్స్ చెప్పినటువంటి క్లాసెస్ని పర్ఫెక్ట్గా విని, ఇంటి దగ్గర షెడ్యూల్ వేసుకొని చక్కగా వర్క్ చేసుకొని నీ యొక్క నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకుంటే దాని ద్వారా వచ్చేటటువంటి జాబు, పేరు, ప్రతిష్టలు, వాటిని, డబ్బు, వీటిని నువ్వు ఎంజాయ్మెంట్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఎంజాయ్మెంట్లోకి, హ్యాపీనెస్లోకే కాదు, ఇంకొక మెట్టు ఎదిగి గొప్పవాళ్ళలాగా మనం సర్వీస్లోకి కూడా, సోషల్ సర్వీస్లోకి కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఎవడైతే బెస్ట్ పర్ఫార్మర్గా ఎలివేట్ అవుతాడో అతన్ని ఎంతమంది ఇష్టపడతారో, అదే వ్యక్తి సోషల్ సర్వీస్లో ఉంటే దానికి డబల్ రికగ్నైజేషన్ వస్తుంది, గుర్తింపు వస్తుంది, పేరు వస్తుంది. ప్రభాస్ గారు చూడండి, రీసెంట్గా ఆర్మీ వాళ్ళకి, ఆర్మీ సూట్స్ కోసం 1000 crores డొనేట్ చేశారు. సర్వీస్ ఓరియంటెడ్గా డొనేట్ చేశారు. అంటే 1000 కోట్లు సర్వీస్ ఓరియంటెడ్గా డొనేట్ చేశాడంటే తను ఎంత సంపాదిస్తున్నట్టు? ఆ సంపాదన అనేది వర్క్ చేయకుండా ప్రభాస్కి వస్తుందా? సో నువ్వు ఇష్టపడేది బాగా పనిచేసే వాళ్ళని, వాళ్ళు కూడా సోషల్ సర్వీస్లో ఉంటున్నారు.
సో మనం వర్క్ చేసుకుంటా వచ్చే రిజల్ట్ని ఎంజాయ్ చేస్తా 10 మందికి ఉపయోగపడేలాగా ఉంటేనే ఈ సొసైటీ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందనేది నా ఉద్దేశం. రెండో విషయం ఏంటంటే, ఎడ్యుకేషన్ సిస్టంలోకి వచ్చేటప్పటికి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సిస్టమ్కి ఇప్పటికీ చాలా అంటే చాలా తేడాలు వచ్చాయి. ఏంటంటే, టీచర్స్ లెక్చరర్స్ ఇంతకుముందు పిల్లలకి మంచిగా పాఠాలు చెప్పటమే కాదు, వాళ్ళకి ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వటమే కాదు, ఏదైనా బాధ్యతగా లేనటువంటి బద్ధకంతో ఉండేటటువంటి పిల్లల్ని స్వతంత్రత తీసుకొని పాడైపోతారేమో అనేటటువంటి ఉద్దేశంతో ఓ దెబ్బ కొట్టో ఓ మాట తిట్టో వాళ్ళని పద్ధతిలో పెట్టడానికి లైన్లో పెట్టడానికి ట్రై చేసేవాళ్ళు. ఇవాళ ఈ జంజీ జనరేషన్లో ఏ మాట అనటానికి కూడా, ఒక దెబ్బ కొట్టడానికి కూడా ఎక్కడా కూడా అవకాశం లేని విధంగా సొసైటీ తయారైపోయింది. అంటే వ్యవస్థ అనేది చెడు మార్గంలో పోతుందేమో అనేటటువంటి పరిస్థితుల్లో దిద్దగలిగే బాధ్యత ఒక టీచర్గా ఉంటుంది. ఆ దిద్దే అవకాశం కూడా లేకుండా ఇవాళ రేపు అయిపోతుంది. కాబట్టి ఏ ఇన్స్టిట్యూషన్ కూడా, ఏ టీచరు కూడా, ఏ లెక్చరరు కూడా పిల్లల్ని కొంచెం హార్డ్గా హ్యాండిల్ చేస్తా మంచి మార్గంలో పెట్టడానికో లేకపోతే ప్రవర్తించడానికో ఎవరు కూడా ఇష్టపడట్లేదు. సో ఇప్పుడు టీచింగ్ ప్రొఫెషన్లో ఉండే వాళ్ళు చేస్తుంది ఏంటంటే, 1కి 4 సార్లు ఒక లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేయటమో డౌట్స్ క్లారిఫై చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటున్నారు తప్పితే ఒక దెబ్బ కూడా పిల్లల్ని కొట్టడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఈ టీచింగ్ ఫీల్డ్ని పిల్లలు ప్రాపర్గా విని వాళ్ళు ఇంటి దగ్గర షెడ్యూల్ చేసుకోవాల్సిందే. టీచర్స్ కూడా లెక్చర్స్ కూడా షెడ్యూల్స్ ఇస్తారు, దాన్ని ఫాలో అయ్యి ఇంటి దగ్గర వర్కౌట్ చేసుకొని వాళ్ళకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకుంటూ వాళ్ళు కెరీర్ కోసం ఎదగాల్సిందే తప్పితే నిర్లక్ష్యంగా, బాధ్యత లేకుండా, బద్ధకంగా డంప్ చేసుకుంటా ఏవీ నేర్చుకోకుండా హోంవర్క్లు కానీ రిటర్న్ వర్క్లు కానీ ఏవైనా ఇస్తే వాటిని నేర్చుకొని ప్రాక్టీస్ చేయకుండా ఊరికే ఈ పేపర్లోది ఇంకో పేపర్లోకి డంప్ చేసుకుంటా వస్తూ ఉంటే చాలా అంటే చాలా ఘోరమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 1 లక్ష రూపాయలు సంపాదించాలంటే సొసైటీలో చాలా వర్కులు చేసుకొని చాలా పనులు చేసుకొని 1 లక్ష రూపాయలు సంపాదించవచ్చు. కానీ వాటన్నిటిలోకి ఈజియెస్ట్ ప్రాసెస్ ఏంటంటే, చదువు ద్వారా నాలెడ్జ్ అక్వైర్ చేసుకొని జాబు, పేరు, ప్రతిష్టలతో పాటు 1 లక్ష రూపాయలు సంపాదించడం చాలా సులభమైన పద్ధతి. అందుకనే ప్రపంచ దేశాలన్నీ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ని బెస్ట్ సిస్టమ్ లాగా, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే సిస్టమ్ లాగా ఊహించి చదువుకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 1 లక్ష రూపాయలు సంపాదించాలంటే సొసైటీలో చాలా వర్కులు చేసుకొని చాలా పనులు చేసుకొని 1 లక్ష రూపాయలు సంపాదించవచ్చు. కానీ వాటన్నిటిలోకి ఈజియెస్ట్ ప్రాసెస్ ఏంటంటే, చదువు ద్వారా నాలెడ్జ్ అక్వైర్ చేసుకొని జాబు, పేరు, ప్రతిష్టలతో పాటు 1 లక్ష రూపాయలు సంపాదించడం చాలా సులభమైన పద్ధతి. అందుకనే ప్రపంచ దేశాలన్నీ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ని బెస్ట్ సిస్టమ్ లాగా, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే సిస్టమ్ లాగా ఊహించి చదువుకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అదొకటి అర్థం చేసుకోవాలి. పేరెంట్స్ కూడా ఇంటికి వచ్చిన పిల్లలకి అవకాశాలు, సౌకర్యాలు కల్పిస్తూ చదువుకోమని చెప్పగలిగే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎవరు ఏమీ చెప్పట్లేదు కదా అని బద్ధకంగా తయారయ్యి పని చేయటానికి సుముఖంగా లేకుండా ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ అనే ఈ టెంపరరీ సుఖాలకు కనుక పిల్లలు అలవాటు పడితే వర్క్ ఈజ్ వర్క్షిప్ అనేది గుర్తించకుండా, పని చేయకపోతే లైఫ్ లాంగ్ ఉండేటటువంటి ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ మనతో పాటు రాదు అనే నిజాన్ని గుర్తించకుండా ఈ టెంపరరీ రిలాక్సేషన్స్ కోసం గనక, సుఖాల కోసం గనక వెంపర్లాడి కెరీర్ని పాడు చేసుకుంటే మాత్రం తర్వాత బాగు చేయడానికి ఎవరు ముందుకు రారు. టీచరు, పేరెంటు అనేవాడు ధైర్యంగా పిల్లవాడిని సరిదిద్దటానికి ముందుకు రాని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ టైంలో ఏ పిల్లవాడికి, ఏ స్టూడెంట్కి ఆ స్టూడెంట్ తను జడ్జి చేసుకుంటా భగవంతుడు ఇచ్చినటువంటి శక్తిని, పేరెంట్స్, టీచర్సు అందిస్తున్నటువంటి కోఆపరేషన్ని రెండింటిని ఉపయోగపెట్టుకుంటా తన యొక్క టైంని ఇచ్చుకుంటా
కెరీర్ని, లైఫ్ని ప్లాన్ చేసుకోకపోతే మాత్రం ఇబ్బంది పడతారేమో అని నా ఆలోచన. అంతేకాదండి, క్రికెట్ మ్యాచ్ల్లో సచిన్ టెండూల్కర్ అనే వ్యక్తి తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇవాళ ఉన్నటువంటి జనరేషన్ పిల్లలు కూడా క్రికెట్ గురించి వస్తే సచిన్ టెండూల్కర్ గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. హీఈస్ కాల్డ్ యాజ్ గాడ్ ఆఫ్ ద క్రికెట్. సచిన్ టెండూల్కర్ని గాడ్ ఆఫ్ ద క్రికెట్ అంటారు. ఆయన గురించి మనకు తెలుసు గాడ్ ఆఫ్ ద క్రికెట్ అని. వాళ్ళ నాన్నగారి గురించి ఎవరికైనా తెలుసా? తెలియదు. చాలామంది స్టూడెంట్స్ ఈ క్రికెట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీని, ధోని గారిని, వీళ్ళనే ఫేవరెట్ క్రికెటర్స్గా ఎంచుకుంటున్నారు తప్పితే అర్జున్ టెండూల్కర్ అని ఆయన కొడుకున్నాడు తెలీదు. ఎందుకంటే అతను ప్రాపర్గా వర్క్ చేయకుండా ప్రాపర్ పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి మనం ఆయన ఫేవరెట్గా తీసుకోలేం. అంటే సచిన్ టెండూల్కర్ గారి తండ్రి గురించి ఎవరికి తెలియదు, ఆయన కొడుకు గురించి కూడా ఎవరికి తెలియదు. ఆయన గురించే తెలుసు, ఎందుకంటే ఆయన వర్క్ చేసుకొని ఆయన పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చాడు కాబట్టి మన తాతలు ఎవరు, తండ్రులు ఎవరు, మనకి ఏమున్నాయి వెనక ఎవరు పట్టించుకోరు. నీ దగ్గర ఏ టాలెంట్ ఉంది, నీ టాలెంట్ని ఎంత బాగా వర్క్ తోటి పర్ఫార్మెన్స్ బయటికి ఇవ్వగలవు, అది మాత్రమే సొసైటీ గుర్తిస్తుంది. సొసైటీ గుర్తించినప్పుడే నీకు ఎంజాయ్మెంట్ అనేది వస్తుంది. సో వర్క్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఎంజాయ్ ఎవరు వద్దంటారు సార్? ఎంజాయ్ వద్దని ఎవరంటారు? హ్యాపీగా ఉండొద్దని ఎవరంటారు? కానీ వర్క్ చేయకుండా ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అఫ్ కోర్స్, బట్ ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ. వీ హ్యావ్ టు మేక్ ఇట్ బ్యూటిఫుల్. లైఫ్ని బ్యూటిఫుల్గా చేసుకోవాలంటే మళ్ళీ మనం పనిచేయాల్సిందే. కాబట్టి వర్క్ చేయటానికి సుముఖంగా ఉండండి. చుట్టూ ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉండండి. ఇవాళ ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ స్కిల్స్ ఎవరికైతే ఉన్నాయో ఆ పిల్లలకి రెడ్ కార్పెట్ వేసి లక్షల కోట్ల రూపాయలు శాలరీస్ ఇస్తూ వాళ్ళని నెత్తిని పెట్టుకొని పూజించుకుంటున్నాయి, బ్రహ్మరథం పడుతున్నాయి. అదే స్కిల్స్ లేకుండా, నేర్చుకోవాల్సిన టైంలో నాలెడ్జ్ని నేర్చుకోకుండా ఎవరైతే అన్టాలెంటెడ్గా స్టూడెంట్స్ ఉంటున్నారో వాళ్ళని కనీసం గేటు దగ్గరకు కూడా రానివ్వట్లేదు. అంటే స్కిల్స్ ఉన్నవాడిదే లైఫ్, మార్కులు అనేవి కాదండి. ఈ స్కిల్స్ అనేవి ఎలా వస్తాయంటే ప్రాపర్గా లిజనింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, లర్నింగ్ ఎబిలిటీస్ని పెంచుకున్న వాళ్ళే ఈ పర్ఫార్మెన్స్ అనేది బెస్ట్ ఇవ్వగలరు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ స్టూడెంట్ టు ప్లీజ్ గెట్ రెడీ టు లిజన్ ద కాన్సెప్ట్స్ వెల్, ప్రాక్టీస్ the things at home in a proper way, learn the concepts excellently, lead your life beautifully. So once again I am requesting everyone to plan your day to work properly, enjoy, make your life much beautiful. Thank you.